ఇలా జరిగినప్పుడు మార్కెట్‌లో అస్సలు ట్రేడ్ చేయకూడదు. దిస్ ఇస్ సీరియస్ మిస్టేక్. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ ట్రేడింగ్ సిరీస్ డే 75. ఫస్ట్ మిస్టేక్ రైట్ ఆఫ్టర్ ఎ బిగ్ విన్నింగ్ డే. చాలా మంది మార్కెట్‌లో హెవీగా మనీ ఎర్న్ చేశాక, హెవీ ప్రాఫిట్ తర్వాత ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే గాని, ఆ నెక్స్ట్ డే గాని ఓవర్ ఎండ్ చెప్పి మార్కెట్‌లో ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. మీ ప్రాఫిట్ మొత్తం పోయి మళ్ళీ ఇంకా లాస్‌లో ఎండ్ అయిపోయి మార్కెట్ మీద ఫ్రస్ట్రేషన్ అనేది చూపిస్తారు. ఎప్పుడన్నా మీకు ఒక బిగ్ విన్నింగ్ డే అయిన తర్వాత మార్కెట్‌ని అవాయిడ్ చేయండి. అట్‌లీస్ట్ ఫర్ ఫ్యూ డేస్. బిగినర్స్ అయితే ఇది చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి. సో దట్ మీరు ఓవర్‌వెల్మ్ అయిపోయి ఆ ఓవర్ ట్రేడింగ్ అనేది డెఫినెట్‌గా అవాయిడ్ చేస్తారు. సెకండ్ మిస్టేక్ ట్రేడింగ్ డ్యూరింగ్ బిగ్ ఈవెంట్స్. ఎలక్షన్ డే రోజు కానీ, రిజల్ట్స్ డే రోజు కానీ, ఆర్బీఐ ఏదైనా అనౌన్స్మెంట్స్ ఇస్తుంటే అలాంటి రోజు మీరు ట్రేడ్‌లో ఇండల్జ్ చేయాలనుకోండి, హెవీగా లాసెస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే అంటిల్ అన్లెస్ ఆ ఈవెంట్ అయిపోయే వరకు మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎవరము చెప్పలేము. సో ఆ అనౌన్స్మెంట్ అయ్యే వరకు ఎప్పుడన్నా ఓపిక పట్టాలి. బిగినర్స్ అయితే మాత్రం దీన్ని చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి. మార్కెట్‌ని ఆ టైంలో అనాలిసిస్ చేయండి కానీ ట్రేడ్స్‌లో ఇండల్జ్ చేయాలనుకోండి హెవీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లాస్ట్, ప్రతిరోజు ట్రేడ్ చేయమని ఎవరు చెప్పారు గైస్? ఎవ్రీ డే ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో ఆపర్చునిటీ కనిపించినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి. ఆపర్చునిటీ కనిపించట్లేదు, మార్కెట్ మీకు అర్థం కావట్లేదు అంటే అనాలిసిస్ మీద ఫోకస్ చేయండి అండ్ మార్కెట్‌లో ఎలాంటి మనీని ఇండల్జ్ చేయకండి. ఐ హోప్ యూ ఫాలో దిస్ సజెషన్. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.